ఇగో గౌడ్లకు ఇచ్చే ఇదేనటిగో గీతన్నలకు కాటమయ్య రక్ష కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ నేడు లష్కర్ గూడ వేదికగా ప్రారంభించబోతున్న రేవంత్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ద్వారా వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారట. ఇవే అవి ఇట్లుంటాయి అవి. గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులు తరచుగా ప్రమాదాల బారిన పడి గాయపడే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ కొత్త పథకం ప్రారంభం కాబోతున్నది. దీనికి కాటమయ్య రక్ష అనే పేరును ఖరారు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గీతన్నలకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయబోతున్నదట. ఈదులు తాటి చెట్లు ఎక్కే గౌడ సోదరుల కోసమే ఈ కిట్లు అందించబోతున్నారు. స్కీమ్ ప్రారంభించిన అనంతరం గౌడనులతో సమావేశమై వారితో కలిసి రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేస్తారట. తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కిట్లను పంపిణీ చేయబోతున్నారు. హైదరాబాద్ ఐఐటి సహకారంతో ఆధునిక టెక్నాలజీని జోడించి సేఫ్టీ కిట్ల తయారీపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో గీత కార్మికులు సులువుగా తాళ్ళెక్కడానికి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నది. తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ కిట్లో తాళ్లు, క్లిప్పులు, హ్యాండిల్లు, స్లింగ్ బ్యాగ్లు, లెగ్ లూప్ వంటి 6 పరికరాలు ఉంటాయట. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సంప్రదాయ కిట్ల తరహాలోనే యూజర్ ఫ్రెండ్లీగా ఈ పరికరాలు వినియోగంలోకి రాబోతున్నాయట. ఏం జరుగుతున్నది దీని వెనకాల? చాలా చిన్న స్కీమ్ ఇది. వాళ్ళు ఒక్కొక్క గీత కార్మికుడు ఒక్కొక్కటి ఇస్తారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ యాంగిల్ అనేది చాలా ప్రధానంగా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నది. బీసీ డిక్లరేషన్ని కామారెడ్డిలో ప్రకటించి ఆ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ని పక్కకు దోచేసిర్రు. 6 నెలల్లో కులగణన చేస్తామన్నారు. 23% కేసీఆర్ ఏదైతే బీసీ రిజర్వేషన్లు తగ్గించి దుర్మార్గానికి పాల్పడ్డాడో ఆ రిజర్వేషన్లను మేము 42% పెంచి 25,000 మంది బీసీలకి మేము ప్రజాప్రతినిధులను చేస్తామని చెప్పారు. చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు జస్ట్ రుణమాఫీ కంప్లీట్ చేసి రైతు బంధు స్టార్ట్ చేసి ఎలక్షన్లకు పోబోతున్నారు. వెరీ క్లియర్. సో ఈ పరిస్థితుల్లో ఈ బీసీ వర్గాలను ఎట్లా అట్రాక్ట్ చేయాలా? ఇగో కాటమయ్య రక్ష అని వీళ్ళకి, మొగ్గాలని పద్మశాలీలకో లేకపోతే ఇంకెవరికి ఇంకొకటో ఈ రకంగా వాళ్ళలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి వాటిని ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని ఓకే మంచిదే తీసుకోండి, అదేమి మన ట్యాక్సుల ద్వారా కట్టిన మన సొమ్మే, వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది టోటల్గా రేపటి లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసమే. మేము చాలా స్ట్రాంగ్గా గట్టిగా చెప్తున్నాం. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ, మిగతా ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా మీరంతా బలంగా పోటీ చేయాలి. మెజారిటీ బీసీలు కొంత బలంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న ప్రతి బీసీ పోటీ చేయడానికి రెడీ కావాలి. ఇప్పటి నుంచే సమావేశాలు ఏర్పాటు చేసుకునండి. ఈ మాయలో మాత్రం పడకండి దయచేసి. మీరు గవర్నమెంట్ మంచి పని చేస్తే ఆ మంచిగా చేసిరు సార్ అని నమస్కారం పెట్టారు, బాగుంది, అంతవరకే. ఎలక్షన్స్ వచ్చే నాటికి మీరు కనుక ఈ యాంగిల్ని మర్చిపోతే మోసం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే. తస్మాత్ జాగ్రత్త.